క్రైస్తవ జీవితం అంటే నీకు ఆట అనుకుంటున్నావా, గేమ్ అనుకుంటున్నావా, ఇదేదో ఆచారంగా కొనసాగించేద్దాం అనుకుంటున్నావా? ఆయన రోషము కలిగిన దేవుడు. నాలో ఫలించని ప్రతి చెట్టు కొమ్మ ఏమైపోతుంది? ఎండిపోతుంది, ఫైనల్గా అగ్నికి ఆహుతి అయిపోతుంది. అప్పుడు ఆయన కనికరించడం. నువ్వు ఎవరి మెప్పు కొరకు జీవిస్తున్నావు? క్రీస్తు మెప్పు కొరక, నీ బంధువుల మెప్పు కొరక, నీ సహోదరుల మెప్పు కొరక, నీ తోటి క్రైస్తవుల మెప్పు కొరక? దేవుని మెప్పు కొరకు జీవించు. క్రీస్తు ఈ లోకంలోకి దేవాది దేవుడై ఉండి రిక్తునిగా ఈ లోకంలోకి వచ్చాడు. పౌలు అది గ్రహించి తనకున్నదంతా వదిలిపెట్టి రిక్తునిగా ఆయన బిడ్డగా సంచారం చేశాడు. ఆయనకి నమ్మకమైన సేవకుడిగా నిలబడ్డాడు. మరి నీవు వింటున్న ఈ వాక్యాలను బట్టి నువ్వు నమ్మకమైన బిడ్డగా దేవునికి ఉంటున్నావా? లేకపోతే లోకంలో ఒక అడుగు, బయట ఒక అడుగు, లోకంలో ఒక అడుగు, బయటకు ఒక అడుగు? నీ యొక్క వేషధారణ, నీ యొక్క టైం పాస్ ఈవెంట్ల వలన నువ్వు అనుకోకు నేను గొప్ప క్రైస్తవుడిని అని.